హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత నాకు కొన్ని వందల మెసేజెస్ అండి, సార్ మార్కెట్ ఎట్లున్నా కూడా మీరు ఇచ్చిన స్టాక్స్ మాత్రం మంచి ప్రాఫిట్స్ మాకు వస్తున్నాయి సార్, ఏదో 10లో 1-2 మిస్ఫైర్ అవుతుంది, మిగతా 80% 90% ఎక్సలెంట్గా ఉంది సార్ మా పోర్ట్ఫోలియోస్ అని నాకు కొన్ని వందల మెసేజెస్ అండి. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వాళ్ళు హార్ట్ఫుల్గా చాలామంది కాల్ చేస్తారు, మాట్లాడతారు. అంటే టైం దొరికినప్పుడు నేను కూడా అవన్నీ మెసేజెస్ చూస్తాను, ఇంటరాక్ట్ అవుతాను. సమ్టైమ్స్ బిజీగా ఉన్నప్పుడే మనం మాట్లాడలేము, బిజీగా ఉంటాం. బట్ వాళ్ళ స్పందన మాత్రం చాలామంది. అంటే మొన్న ఒక అతను అయితే కాల్ చేసి, సార్ మీరు చెప్పిన స్టాక్స్ నేను దగ్గర దాదాపు ఒక 25 కంపెనీల దాకా పెట్టుకున్నాను సార్, మీరు చెప్పిన ప్రకారమే డైవర్సిఫికేషన్ చేశాను సార్, అంత బ్యూటిఫుల్గా ఉంది సార్ నా పోర్ట్ఫోలియో, ఏదైనా 1-2 మైనస్ అయినా ఇంకో స్టాక్లో మేనేజ్ అవుతుంది, అలాగే వస్తుంది సార్, ఇట్స్ అంత వండర్ఫుల్గా ఉంది సార్ అని చెప్తుంటే, అందుకనే నేను నిరంతరం మీకు అందిస్తున్నాను వీడియోస్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఇవ్వాలనే కోరుకుంటున్నాను. అది ముఖ్యంగా దీనికి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మన సుమన్ గారికి, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ ఆయనకి చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని మీ అందరికీ అందించి డిజిటల్లో ఈరోజు వన్ ఆఫ్ ద లీడింగ్ సుమన్ టీవీ, అంటే ఒక విధంగా ఇండియాలో వచ్చి టాప్గా ఉంది. వన్ ఆఫ్ ద లీడింగ్ ఛానల్ ఏదంటే సుమన్ టీవీయే. కాబట్టి అలాంటి సుమన్ టీవీలో ఒక వండర్ఫుల్ ఫైనాన్స్, అంటే మార్కెట్ గురించి రెగ్యులర్గా అప్డేటు ఒక ఇవ్వాలని, ఒక ఛానల్ పెట్టాలని ఒక ఆలోచన కలిగిన సుమన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మీకు అందరికీ ఒక ఎలా చెప్పాలంటే ఒక నాలెడ్జ్ ఇస్ డివైన్ అండి, అది మీకు అలా వచ్చేస్తుంది మన సుమన్ టీవీలో. కాబట్టి అందుకనే నేను కూడా, ఎందుకంటే నాకు కూడా ఒక ప్యాషన్, పాస్ట్ 25 years నుంచి ఇదే మార్కెట్లో ఉన్నాము. ఒక అంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి, 10 మందికి తెలియాలి. అంటే వాళ్ళు, ఎందుకంటే ఆ రోజుల్లో అసలు ఇలా లేదండి, ఇలా మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అసలు ఏమీ లేదు. ఎక్కడో బాంబేలో ఎవరో ఒకరు ఉంటారు, మనం కాంటాక్ట్ చేయాలి, వాళ్ళు దొరకాలి, వాళ్ళు ఎప్పుడో మాట్లాడి ఒక 2 minutes మాట్లాడతారు అంతే. బట్ ఇప్పుడు యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్ అండ్ లక్కీ, అది ఒకటే చెప్తాం. యూటిలైజ్ చేసుకోండి, విత్ ప్రాపర్గా చేసుకుంటే ఒక మంచి డబ్బులు రిటర్న్స్ హ్యాండ్ చేయొచ్చు. ఫస్ట్ స్టాక్ వచ్చి రూపా అండ్ కంపెనీ, మీకు అందరికీ తెలుసు, ఇది రూపా అండ్ కో లిమిటెడ్. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 291 రూపాయి ఉంది, బై చేసుకోండి. చూడండి, 291 రూపాయి ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 366 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్, 430 రూపాయలు 10 పైసలు రెండో టార్గెట్, 530 రూపాయలు 80 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 244 రూపాయలు స్టాప్ లాస్ రూపా అండ్ కంపెనీ. ఇది కూడా వచ్చి మనకి 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో 18th వర్క్షాప్ August 26 and 27 సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము హైదరాబాద్లో October 28th and 29th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరిని ఏ హెల్ప్ లేకుండా నేనే ఒక స్టాక్ అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా తీయాలని ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇట్స్ ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్.
ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్, క్విక్గా ఫిల్ అయిపోతుంది. మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకొని ఆ పనులన్నీ పూర్తి చేసుకోండి. మరొక స్టాక్ వచ్చి పొడార్ పిగ్మెంట్స్. మీ అందరికీ తెలుసు పొడార్ పిగ్మెంట్స్. ఇది వచ్చి పొడార్మెంట్ అని ఉంటుంది. ఎన్ఎస్సి కోడ్ కూడా PODDARMENT. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 334 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 341 రూపాయి పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 341 రూపాయి పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 377 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్, 415 రూపాయలు 90 పైసలు రెండవ టార్గెట్, 476 రూపాయలు 50 పైసలు మూడవ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 304 రూపాయలు స్టాప్ లాస్. ఇది వచ్చి 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 350 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత నిఫ్టీ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను, మీ అందరికీ తెలుసు. రీసెంట్గా కూడా ఇచ్చాను. అదేలాగా మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా నిఫ్టీ గురించి అప్డేట్ ఇస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా, టెలిగ్రామ్ ఛానల్ ఉండే వాళ్ళంతా బ్లెస్డ్ అని చెప్తాను. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్స్ నిఫ్టీ గురించి ఇస్తున్నాము. కాబట్టి అన్నిటికంటే మన సుమన్ టీవీలో మనము రెగ్యులర్గా ఇస్తున్నాము, మీ అందరికీ తెలుసు. ఇంకోటి చాలా ముఖ్యమైనది, మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. అది ఒకటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ మనీ మేనేజ్మెంటే సగం మనల్ని పైకి మన పోర్ట్ఫోలియోని అలా లేపుతుంది. చాలామంది అది అన్నీ బాగా చేస్తారు, ఆ మనీ మేనేజ్మెంట్ అనేది మిస్ చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఫాలో చేసుకుంటే మన పోర్ట్ఫోలియో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.